యాక్చువల్లీ మీరు చెప్పిన పాట మేమేంటి మొత్తం నాకు తెలిసిన చాలా మంది స్టేటస్లు పెట్టుకున్నారు అప్పుడు. కనెక్ట్ అయిపోతారు కదా ఎక్కువ. కరెక్ట్. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? పిచ్చి 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 పరుగులేమిటో, పాడుతున్న పాట రాగమేమిటో, దారిలోన ఎత్తు పళ్ళమేమిటో, నాకు మాత్రం శోకమేమిటో, ఖాళీగున్న రోజు ఫిగరు లేదులే, మంచి ఫిగరు ఇప్పుడు ఫ్రీగా లేదులే, నాతో బాటు ఉంది బాలు లేదులే, లైఫ్లోన అన్ని గొడవలే, లోకమే స్పీడు పెంచి సాగలే, నా బండి పంచరాయి నిలిచలే, తిక్క పిల్ల నాకు క్లాసు పీకెలే, స్వామి కూడా మనను వినలే, రాగా మారనే జోకర్ నేనేలే, ఫ్యూస్ ఎగిరాకే బల్బు కోసం స్విచ్ వెతికినా, రాగా మారనే జోకర్ నేనేలే, ఫ్యూస్ ఎగిరాకే బల్బు కోసం స్విచ్ వెతికినా. యానిమేటెడ్ వీడియో. కరెక్ట్, సూపర్ కదా అది, బ్యూటిఫుల్. సీరియస్లీ మొత్తం డైవర్ట్ అయిపోయాను నేను యాక్చువల్లీ ఆ సాంగ్ లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను మీరు చెప్పేదాకా కూడా నిజంగా ఆ సాంగ్ మీరు పాడారు. అదే, సో ఇట్లా చాలా చాలా పాటలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి సంబడి విల్ సే ఇది నువ్వు పాడావా. ఒకసారి ఏమైందంటే నేను పాడిన పాటే నాకు ఇంకో ఫ్రెండ్ పంపించి బాగుంది కదా ఈ పాట అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. రే పాట విన్నావు, కింద క్రెడిట్స్ అని ఒకటి ఉంది, దాంట్లో పేరు అని ఒకటి ఉంది, ఎందుకు నువ్వు ఆ పేరు కూడా చూడవు అని. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ట్రెండింగ్. ఎందుకంటే పాట వినేస్తున్నాం, జస్ట్ అక్కడ యాక్టర్స్ ని చూస్తున్నాం, లేదంటే ఆ లిరిక్స్ అక్కడ యానిమేషన్ చూస్తున్నాం. అది దేని వల్ల అంటే ఆల్సో బికాస్ ఐ థింక్ వీఆర్ కన్స్యూమింగ్ మ్యూజిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్. వెన్ ఇస్ ద లాస్ట్ టైమ్ యూ యాక్చువల్లీ లిసన్ టు అ సాంగ్? మనం అందరూ పాటలు చూస్తున్నాం, పాటలు మనం వినట్లే. పాటలు వినడం ఎప్పుడు అవుతుందంటే డ్రైవ్ చేసేటప్పుడు పాటలు వింటాం. కానీ మేజర్ గా ఇంట్లో చూస్తే యూట్యూబ్ లో పాటలు వింటాం. యూట్యూబ్ ఇస్ వీడియో ఇది. సో దాంట్లో కింద క్రెడిట్స్ అని ఒకటి ఉంది, దాన్ని ఎవరెవరు పాడారు ఎవరు. అండ్ ఇప్పుడు ఏంటంటే టు ఎవ్రీబడీస్ క్రెడిట్, ఆల్ ద లేబుల్స్ ఆర్ ఆల్సో క్రెడిటింగ్ ద సింగర్స్, అడిషనల్ వోకల్స్ ఎవరు పాడారు, బ్యాకింగ్ వోకల్స్, మ్యూజిషియన్స్ అన్ని క్రెడిట్స్ ఇస్తున్నారు. ఇట్స్ చేంజింగ్. కానీ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ పీపుల్ ఆల్సో రికగ్నైజ్ హూ ఇస్ ద వాయిస్ బిహైండ్. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు స్పాటిఫైలో వింటూ వెళ్తా ఉంటాం, మేబీ డ్రైవింగ్ లో. స్పాటిఫైలో చూస్తే కూడా పేరు వస్తుంది, కానీ యూట్యూబ్ లో చూసేటప్పుడు కింద ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ విన్నా ఏమనుకుంటున్నారంటే మూవీ పేరు ఒకటి చూస్తున్నారు, తర్వాత చూద్దాంలే అనుకుంటారు. బేసికల్లీ నేను కూడా అలాగే అనుకుంటాను, సింగర్ ఎవరో బాగా పాడారు తర్వాత చూద్దాం అనుకుంటాం, బట్ మర్చిపోతాం అన్నమాట. బట్ సాంగ్ అయితే ఉండిపోతుంది.